చాలా మంది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్య సమస్యలతో కావచ్చు, కుటుంబ సమస్యలతో కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. వాటికన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ప్రార్థన. మనం ప్రార్థన చేయాలి, మన విన్నపాలను దేవుడికి తెలియజేయాలి. ప్రార్థన చేయట్లేదా అంటే కాదు, ప్రార్థన చేస్తున్నాము. అయినప్పటికీ ప్రత్యేకంగా నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనని నేను ముందుంచాలని ఆశపడుతున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆడుకునే సమయాలలో మా అమ్మ వచ్చి గ్యాస్ మీద పాలు పెట్టాను చూసుకుంటూ ఉండు అని చెప్పి తన పని తను చూసుకుంటూ ఉండేది. అయితే పాలు సిమ్లో ఉండేవి, ఎంతసేపటికి పొంగొచ్చేవి కాదు, విసుకొచ్చేది. మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వే చూసుకో పాలు అని చెప్పేసేదాన్ని. అయితే మా అమ్మ వచ్చి హై ఫ్లేమ్లో పెట్టి ఆ పని పూర్తి చేసేది. అయితే నేను గమనించింది ఏంటంటే, పాలు సిమ్లో ఉన్నప్పుడు పొంగకపోవడం వల్ల విసుకొచ్చేది. మీ జీవితంలో కూడా కార్యాలు జరగడం లేదని అలానే విసుగు చెందుతున్నారేమో. అయితే మీ ప్రార్థన సిమ్లో ఉంది, హై ఫ్లేమ్లోకి తీసుకురండి, బలంగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఒక మెట్టు పెంచండి. దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో చేస్తారు.